ప్రైజ్ ది లార్డ్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా యొక్క వందనాలు. అందరూ బాగున్నారా? ప్రతిదినం దేవుని మాట మీలో ఒక బలాన్ని పెంపొందిస్తుందని ఆశిస్తున్నానండి. ఎందుకంటే ఆ మాటలో ఒక జీవం ఉంది కాబట్టి ఆ జీవము మన హృదయ అంతరంగాలని తాకి కృంగిపోయిన మన జీవితాల్లో, నలిగిపోయిన మన హృదయాన్ని బలపరుస్తూ మనకు అంటూ ఒక ఫ్యూచర్ ఉంది. ఆ ఫ్యూచర్ దేవుని ప్రణాళికలో బలమైన ఆ కృపని దేవుడు అందిస్తాడు అని చెప్పేసి మనకు రిమైండ్ చేసి ఇంకా మన జీవితంలో ఒక ఆశని అనేది మనకు పుట్టిస్తుంది. అట్టి కృపను మీరు ప్రతి ఒక్క వాగ్దానం ద్వారా పొందుకుంటున్నారని ఆశిస్తున్నాను. మరి ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాగ్దానాన్ని చదువుకుందాము. థెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. ప్రతి విషయమనందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ఆమేన్. చాలా చక్కటి యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకు అందించి ఉన్నాడు. దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తుంది ఏంటంటే, యేసుక్రీస్తునందు దేవుని యొక్క చిత్తం ఏంటంటే ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం అనేది సెలవిస్తుంది. ఈ వాక్యం నేను చదవగానే మీరు అనుకోవచ్చు, ఇందులో వాగ్దానం ఎక్కడుంది, ఇది వాక్యమా వాగ్దానమా అని చెప్పేసిన ప్రశ్న మనకు రావచ్చు. కృతజ్ఞతలు చెల్లించటంలోనే, ఈ వాక్యంలోనే వాగ్దానం అనేది దాగి ఉందండి. ఒక ఎగ్జాంపుల్తో నేను ఈ వాక్య వివరణని మీకు అందించి దాంట్లో ఉన్న గొప్ప జీవాన్ని మీకు తెలియపరచాలనుకుంటున్నాను. ఎవరికైనా ఫ్రెండ్కి మీరు హెల్ప్ చేసిన తర్వాత హెల్ప్ చేసి మీ హెల్ప్ని రిసీవ్ చేసుకున్న ఆ వ్యక్తి కొంచెం కూడా కృతజ్ఞత భావం లేకుండా మీ వద్ద నుండి అంత ఈజీగా మిమ్మల్ని విడిచిపెడితే మీరు మరొకసారి హెల్ప్ చేయడానికి మీ మనసు అసలు ఇష్టపడదు కదండి. ఆ రీతిగా దేవుడి దగ్గర నుండి ఎన్నో మేళ్ళు, ఎన్నో కార్యాలు, ఎన్నో అద్భుతాలు మీరు పొందుకుంటున్నారు. పొందుకున్న ప్రతిసారి పొందుకొని ఇంకా దేవుడిని మర్చిపోవడం కాకుండా మీరు పొందుకున్న ప్రతి మేలుకి, మీరు రిసీవ్ చేసుకుంటున్న ప్రతి కృపా విషయమై మీరు కృతజ్ఞతలు చెల్లించాల్సిన అవసరము ఎంతైనా ఉందండి. ఎందుకంటే కృతజ్ఞతలు ఎదుటి వ్యక్తి మీరు చేసిన మేలు ద్వారా మీకు చెల్లిస్తే మరొక సహాయం చేయడానికి కూడా మీ మనస్సు ఎంతగానో ఇష్టపడే రీతిగా దేవుడు కూడా మీరు ఆయన చేసిన మేలలో దేన్ని మరొక కృతజ్ఞతలు ఎప్పుడైతే చెల్లిస్తారో ఖచ్చితంగా మీకు సహాయం చేయడానికి, మీకు మేలు చేయడానికి ప్రతిసారి ఆయన ముందుంటాడు. ఆయన వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, ఇలాగ చేయట దేవుని యొక్క చిత్తమై ఉన్నది అని చెప్పేసి దేవుని యొక్క వాక్యాన్ని సెలవిస్తుంది. కాబట్టి ఈ గొప్ప వాక్యంలో దేవుని యొక్క వాగ్దానం దాగి ఉంది. కాబట్టి రిసీవ్ చేసుకున్న ప్రతి మేలుని మీరు స్వీకరించుకొని వాడుకొని దేవుని మర్చిపోవడం కాకుండా మరొక మేలు, కృప వెంబడి కృపను మీరు పొందుకోవడానికి మీరు ఏ మేలైతే, ఏ అద్భుత కార్యాన్ని దేవుడి దగ్గర నుండి పొందుకున్నారో ఆ అద్భుత కార్యాన్ని విషయమే మరువక, దేవుని యొక్క మేలు మరువక కృతజ్ఞతలు చెల్లించండి. ఖచ్చితంగా ఇంకా అనేకమైన మేలను దేవుడు మీ జీవితంలో అందిస్తాడు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలు. చాలా చక్కటి యొక్క వాగ్దానాన్ని మాకు అందించాం. నిజంగా ప్రతి విషయమందు కృతజ్ఞతలు చెల్లించడి అని చెప్పేసి అపోస్తలుడైన పౌలు ద్వారా థెస్సలోని సంఘముతోనూ మాతోనూ మాట్లాడినందుకు నీకు మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో మా జీవితంలో ఆగక నీ యొద్ద నుండి మేలు పొందుకోవడానికి తండ్రి, పొందుకున్న ప్రతి మేలు విషయమే తండ్రి, మేము నీకు ఒక కృతజ్ఞత కలిగిన మనస్సుని కలిగి ఉండటకు తండ్రి, మాకు మీరు రోజు ఒక మెలకువని దయచేసినందుకు నీకు మహిమ కలుగును గాక. ఎంతమంది అయితే ఇంకా నా దేవా మేళ్ళను రిసీవ్ చేసుకొని మర్చిపోయి తండ్రి, కృతజ్ఞత స్వభావము లేక ఆ మేళ్ళు అక్కడి వరకే వారి జీవితంలో ఆగిపోయి తండ్రి, ఏ మేలు పొందుకోలేని స్థితిలో ఉన్నారు, వారందరి జీవితంలో కృతజ్ఞత కలిగిన మనసును దయచేయండి. మహిమ ఘనత ప్రభావమును చెల్లించుకుంటూ నమ్మిన ప్రతి జీవితంలో ఈ వాగ్దానంలో దాగి ఉన్న, ఈ వాక్యంలో దాగి ఉన్న వాగ్దానాన్ని మీరు నెరవేర్చమని ప్రభు యేసుక్రీస్తు నామంలో అడిగి బతులాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.